నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక ఈఎన్టీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. మేడం, చెవిలో ఇచ్చింగ్తో పాటు బ్లాకేజ్ అండ్ ఫంగస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో చెవిలో ఎప్పుడైతే ఫంగస్ ఉంటుందో అప్పుడు పెయిన్ అండ్ ఇచ్చింగ్ అనేది ఉంటుంది. సో చెవిలో ఇచ్చింగ్ వల్ల ఫంగస్ రావడం అనేది యూజువలీ మనం చూస్తూ ఉండము. ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ కేస్ ఆల్రెడీ చెవిలో ఉంటే కనుక దోస్ పీపుల్ విల్ బి ఎక్స్పీరియన్సింగ్ ఇచ్చింగ్. చెవి లోపల ఇచ్చింగ్ రావటం, పెయిన్ రావటం, నీరులాగా కారటం ఇవన్నీ చూస్తూ ఉంటాం. డెఫినెట్లీ బ్లాక్ కూడా ఉంటుంది. ఎందుకు అంటే ఆ ఫంగస్ ఏదైతే ముద్ద చెవిలో ఉండిపోతుందో అది చెవి కూడా బ్లాక్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఎప్పుడైతే ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో డెఫినెట్గా చెవి సక్షన్ చేసి క్లీన్ చేయటం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అది సక్షన్ చేసి ఆ ఫంగస్ని అంతా క్లీన్ చేసి ఆ యాంటీ ఫంగల్ డ్రాప్స్ ఏవైతే ఇస్తారో అవి యూస్ చేస్తే కనుక ఇచ్చింగ్, పెయిన్, ఈ ఫంగస్, బ్లాక్ అన్నీ కూడా తగ్గిపోతాయి. సో ఎప్పుడైతే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో అప్పుడు చెవి లోపల ఇచ్చింగ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇచ్చింగ్ ఉంది అంటే ఫంగసే ఉండాలని ఏం లేదు. సో ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ ఇచ్చింగ్ ఇన్ ద ఇయర్, దట్ కెన్ బి ఈదర్ బికాస్ ఆఫ్ వ్యాక్స్ వల్ల ఉండొచ్చు, ఎక్కువ వ్యాక్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా ఉండొచ్చు, తక్కువ వ్యాక్స్ ప్రొడ్యూస్ అవడం వల్ల కూడా ఉండొచ్చు. ఆర్ చెవి బాగా డ్రై, కొంతమంది స్కిన్ చాలా డ్రైనెస్ ఉంటుంది. సో అలానే చెవి లోపల కూడా మనకి బయట భాగం అంతా ఏదైతే ఎక్స్టర్నల్ కెనాల్ ఉంటుందో, మనకి ఎంట్రన్స్ ఉంటుందో, ఆ బయట భాగం అంతా కూడా మనకి స్కిన్ తోనే లైన్ అయి ఉంటుంది. సో ఆ స్కిన్ ఎప్పుడైతే డ్రైనెస్ ఉంటుందో, డ్రైగా అయిపోయి ఉంటుందో, దాని వల్ల కూడా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. సో ఆ ఇచ్చింగ్ వచ్చి బాగా డ్రైనెస్ అప్పుడు మనకి ఎలా అయితే స్కిన్ మీద స్కేల్స్ లాగా పొట్టులాగా వస్తూ ఉంటుందో అలానే చెవి లోపల ఉన్న స్కిన్ మీద కూడా అలా పొట్టు వచ్చే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఇచ్చింగ్ రావడం వల్ల ఇయర్ బడ్స్ తీసుకుని ఎప్పుడైతే బాగా మెడిల్ చేస్తూ ఉంటారో ఆ పొట్టుని మీరు లోపలికి పుష్ చేస్తూ ఉంటారు. అలా పుష్ చేసి కూడా చెవి లోపల బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈవెన్ వితౌట్ ఫంగస్, చెవిలో ఫంగస్ లేకుండా కూడా జస్ట్ వ్యాక్స్ డ్రైనెస్ వల్ల, జస్ట్ స్కిన్ డ్రైనెస్ వల్ల ఆ స్కిన్ లోపల ఉన్న ఫ్లేక్స్ అన్నీ కూడా లోపల అక్యుములేట్ అయ్యి దాని వల్ల కూడా ఇయర్ బ్లాక్ వస్తుంది. ఎక్కువ వ్యాక్స్ ఉన్న వాళ్ళలో కూడా ఇచ్చింగ్ ఉంటుంది, ఇయర్ బ్లాక్ కూడా ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఇచ్చింగ్, ఇయర్ బ్లాక్ ఉంది అంటే దట్ డజంట్ మీన్ ఇట్స్ ఓన్లీ ఫంగస్. సో ఇట్ క్యాన్ బి బికాస్ ఆఫ్ ఎక్సెస్ వ్యాక్స్ ఆర్ క్యాన్ బి బికాస్ ఆఫ్ డ్రై స్కిన్.